నైవేద్య ప్రియుడన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నైవేద్య నివేదన కొనసాగుతూ వస్తోంది. స్వామివారు స్వయంభూ కావడంతో వైఖానస మహర్షి రచించిన ఆగమ శాస్త్రం, రామానుజాచార్యులు నిర్దేశించిన దిట్టం అనుసారం నైవేద్య నివేదన కొనసాగుతూ వస్తోంది. కొంతకాలంగా స్వామివారి ప్రసాదం రుచిగాను నాణ్యతగాను లేదంటూ భక్తులు విమర్శలు చేస్తున్నారు. శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల వల్లే నాణ్యత లోపించిందని ప్రాథమిక అధ్యయనంలో తెలిసింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఉన్న లోపాలు ఏంటి? నాణ్యమైన ముడి సరుకులు అందడం లేదా? టీటీడీ ఏం చెప్తోంది? తిరుమల శ్రీవారి ఆలయంలో ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిని అనుసరించి గో ఆధారిత వ్యవసాయంలో సాగు చేసిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పు దినుసులతో ప్రసాదాన్ని నివేదించడం 2021 మే నెలలో ప్రారంభించింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో, అడిషనల్ ఈవోలు ఆర్గానిక్ ప్రసాదం అంటూ తెరమీదికి తీసుకొచ్చారు. గోవిందుడికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం సమర్పించే సంప్రదాయం దాదాపు 100 సంవత్సరాల క్రితం నివేదించేవారని అప్పట్లో తెలిపారు. దీంట్లో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, అరటిపళ్లు, బెల్లం, దేశీయ ఆవుతో తయారు చేసిన అన్న ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అప్పటి బోర్డు తెలిపింది. భక్తులు ప్రతిరోజు స్వీకరించే ప్రసాదానికి ఈ ప్రసాదానికి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుందని అప్పట్లో చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో ఆలయంలో శాశ్వతంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన వంట సరుకులతో నైవేద్యాన్ని సమర్పించడం ప్రారంభించారు. శనగలు, బెల్లంతో లడ్డూ ప్రసాదం తయారీని ప్రారంభించారు. ప్రసాదం బాగాలేదని అనేక విమర్శలు వచ్చినా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ముడి సరుకులపై అప్పటి పాలక మండలి అధికారులు అధికంగా మొగ్గు చూపారు. గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన వెంటనే స్వామివారికి నివేదించే ప్రసాదంపై అనేక విమర్శలు వచ్చాయి. రుచిగా లేదని, ప్రసాదం ముద్దగా లేకపోతే ఉడికి ఉడకనట్లుగా ఉందని భక్తులు ఆరోపణలు చేశారు. దీనిపై ప్రస్తుత ఈవో శ్యామలరావు ప్రత్యేక చొరవ చూపించారు. లోపాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులపై ఈవో ప్రత్యేక కమిటీ వేశారు. ప్రకృతి వ్యవసాయంపై కమిటీ అధ్యయనం చేసి నివేదికను టీటీడీకి సమర్పించనుంది. ఇదే సమయంలో భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాల్లో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. కమిటీ నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలా అనే విషయంపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇదే అంశంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సైతం స్పందించారు. అర్చకులపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి స్వామివారికి కైంకర్యాలు, నివేదనలు సరిగ్గా చేయనీయలేదని ఆరోపణలు కూడా చేశారు. దిట్టం విషయంలోనూ గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్ సమయం నుంచి స్వామివారికి నివేదించే నివేదనలను పూర్తిగా తగ్గించారు. తిరిగి పాత దిట్టాన్ని పునరుద్ధరించలేదని తెలిపారు. 100 సంవత్సరాల ఆచారాన్ని మార్చకూడదని, సేంద్రియ బియ్యంతోనే నివేదనలు సమర్పించడాన్ని శాస్త్రం ఒప్పుకోదని అన్నారు.